ఆయన ద్వారానే పార్టీలోకి వచ్చిన నాయకుడు. తరువాత కండువా మార్చి మంత్రి అయ్యారు. ఇప్పుడు ఆ ఇద్దరి మధ్య పంతం నీదా నాదా అన్నట్లుంది రాజకీయం. ఎప్పుడెప్పుడు ఆయన్ని బుక్ చేద్దామా అని కాచుకొని కూర్చున్నారట పాత మిత్రుడు. వారిద్దరి మధ్య వాద సంవాదాలు చూస్తుంటే అదే జరిగేలా ఉందట చివరికి. ఒకప్పటి దోస్తుల మధ్య తేడాలు ఎందుకు వచ్చాయి? ఇంతకీ ఎవరా నేతలు? ఒకరు అధికార పార్టీ నాయకుడు, మరొకరు ప్రతిపక్ష నాయకుడు. బీఆర్ఎస్ ని అన్నీ తానే నడిపిస్తున్న కేటీఆర్ ని అరెస్ట్ చేయడానికి కంకణం కట్టుకున్న ఆ వ్యక్తి మొదటి నుంచి ఆయనకు ప్రియ శిష్యుడే. ఆయన ద్వారానే గులాబీ పార్టీలోకి వచ్చారు. ఖమ్మం వస్తే అధినేత కుమారుడు విశ్రాంతి తీసుకునేందుకు ఖమ్మంలో ఓ పెద్ద భవంతి కూడా నిర్మించారు. ఆయన్ని నమ్ముకుని 7 ఏళ్ల పాటు రాజకీయాలు చేశాడు. జిల్లాలో మిగిలిన నేతలకు అపాయింట్మెంట్ ఇవ్వకపోయినా నేరుగా కేటీఆర్ని వెళ్లి కలిసేంత చనువు ఉండేది ఆయనకు. బీఆర్ఎస్లో ఉన్నప్పుడు కేటీఆర్తో పొంగులేటికి అంత సాన్నిహిత్యం ఉండేది. బీఆర్ఎస్ ప్రభుత్వంలో పొంగులేటికి ఎలాంటి పదవీ లేదన్న మాటే గాని కేటీఆర్కి మాత్రం అత్యంత ముఖ్యుడిగా మసులుకునేవారు. కానీ ఇప్పుడు అంతా మారిపోయింది. ఇప్పుడు పార్టీలు వేరు, దారులు వేరు. వారిద్దరి మధ్య రాజకీయ వైరం ముదురుతోంది. కొంతకాలంగా మంత్రి పొంగులేటి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. ఒకప్పుడు అంత సన్నిహితంగా ఉన్న ఆ ఇద్దరి మధ్య ఇప్పుడు జరుగుతున్న రాజకీయ రగడ చర్చనీయాంశమవుతోంది. వైసీపీ నుంచి రాజకీయ రంగప్రవేశం చేసిన పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఎంపీగా కూడా గెలిచారు. తర్వాత కేటీఆర్ సలహాతోనే బీఆర్ఎస్లో చేరారు. వైఎస్ఆర్సీపీ తెలంగాణ శాఖని బీఆర్ఎస్లో విలీనం చేశారు. కేసీఆర్కి ఏనాడూ దగ్గర కాలేకపోయినా కేటీఆర్తో మాత్రం పొంగులేటికి మంచి సంబంధాలుండేవి. ఖమ్మం జిల్లాలో కేటీఆర్, పువ్వాడ మధ్య దగ్గరి సంబంధాలుండేవి. అయితే పువ్వాడ అజయ్ మాత్రం ఖమ్మానికే పరిమితం కాగా పొంగులేటి జిల్లా అంతా కలియ తిరుగుతూ పట్టు సాధించుకున్నారు. పువ్వాడను ప్రోత్సహిస్తూనే పొంగులేటికి అత్యంత ప్రాధాన్యం ఇచ్చేవారు కేటీఆర్. అంతేకాదు కేటీఆర్ ఖమ్మం వస్తే రెస్ట్ తీసుకునేందుకు పువ్వాడ, పొంగులేటి పోటీలు పడి పెద్ద ఇళ్లు కట్టుకున్నారు. కానీ విడిది చేసే విషయంలో పువ్వాడకే ప్రాధాన్యమిచ్చారు కేటీఆర్. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పువ్వాడ అజయ్కి, తర్వాత పొంగులేటికి తప్ప మరో నాయకుడు ఎవరికీ అంత ప్రాధాన్యం ఇవ్వలేదు కేటీఆర్. అప్పట్లో పార్టీలో ఉన్న సీనియర్ నాయకుడు తుమ్మలను కూడా పట్టించుకోకుండా పొంగులేటికే ప్రయారిటీ ఇస్తూ వచ్చారు. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని జిల్లా బీఆర్ఎస్ నాయకులు కొందరు పదే పదే ఫిర్యాదులు చేసినా పొంగులేటిని కేటీఆర్ వెనకేసుకొచ్చారు. అంతేకాకుండా రాష్ట్రంలో పలుచోట్ల పొంగులేటికి కాంట్రాక్టు వర్కులు కూడా కేటాయించారనే ప్రచారం కూడా ఉంది. 2019లో పొంగులేటికి ఎంపీ సీటు ఇవ్వనని కేసీఆర్ కరాఖండిగా చెప్పినా చివరి వరకు ఆయన సీటు ఇప్పించేందుకు కేటీఆర్ చేయని ప్రయత్నం లేదు. ఆ తర్వాత కూడా కొత్తగూడెం ఎమ్మెల్యే సీటు ఇచ్చేందుకు, జిల్లా బాధ్యతలను పొంగులేటికి అప్పగించేందుకు కేటీఆర్ గట్టి ప్రయత్నాలు చేసినా అధినేత ఆగ్రహంతో ఉండడంతో అది సాధ్యం కాలేదు. దీంతో చేసేదేం లేక కేటీఆర్ చేతులెత్తేయడంతో పొంగులేటి బీఆర్ఎస్ని వీడి కాంగ్రెస్లో చేరడమే కాకుండా పాలేరు నుంచి గెలిచి మంత్రి కూడా అయ్యారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇప్పుడు కీలకంగా వ్యవహరిస్తున్నారు. ఒకప్పుడంటే సన్నిహితులు. కేటీఆర్ మెప్పు కోసం పొంగులేటి ప్రయత్నించేవారు. కానీ ఓడలు బండ్లు, బండ్లు ఓడలు అయ్యాయి. కేటీఆర్ మాజీ మంత్రిగా మిగిలిపోతే కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రిగా చక్రం తిప్పుతున్నారు పొంగులేటి శ్రీనివాసరెడ్డి. ఇప్పుడు ఆ ఇద్దరి మధ్య వివాదం తారాస్థాయికి చేరినట్లు కనిపిస్తోంది. పొంగులేటి పదే పదే త్వరలో బాంబులు పేలనున్నాయని చెప్పడం కేటీఆర్ అరెస్టు గురించేనన్న సంకేతాలిస్తోంది. తాజాగా మళ్లీ కేటీఆర్ అరెస్టు తప్పదన్నట్లు పొంగులేటి చేసిన ఆటం బాంబు వ్యాఖ్యలు కలకలం రేపాయి. దానికి ప్రతిగా పొంగులేటి బాంబుల మంత్రా లేకపోతే డీజీపీనా అంటూ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలతో ఆ ఇద్దరి మధ్య పెరిగిన వైరానికి నిదర్శనమైన మాట వినిపిస్తోంది. ఎన్నికల ముందు బీఆర్ఎస్ పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు పొంగులేటి. పార్టీలో ఉండగానే
ఆయన నిరసన గళం విప్పారు. ప్రస్తుతం కూడా బీఆర్ఎస్ టార్గెట్గానే సాగుతున్నాయి పొంగులేటి వ్యాఖ్యలు. ఆనాడు మిత్రుడుగా ఉన్న కేటీఆర్ పైనే అస్త్రాలు గురిపెడుతున్నారు మంత్రి పొంగులేటి. కేటీఆర్ కూడా అదే స్థాయిలో పాత మిత్రుడిపై విమర్శలతో విరుచుకుపడుతున్నారు. పొంగులేటి ఇంటిలో ఈడీ రైడ్స్ జరిగితే ఎందుకు అరెస్ట్ చేయడం లేదు? పొంగులేటికి అదానికి ఉన్న సంబంధాలు, అలాగే పొంగులేటి డీజీపీనా బాంబుల మంత్రినా అంటూ కేటీఆర్ కామెంట్స్ చేస్తున్నారు. పొంగులేటి కూడా తగ్గేదే లేదన్నట్లు సమాధానమిస్తూ కేటీఆర్ పై సెటైర్లేస్తున్నారు. ఆ ఇద్దరి మధ్య ఇంతలా శత్రుత్వం పెరగడానికి పార్టీలోనే కొందరు అజ్యం పోసారా అన్న అనుమానాలు కూడా వస్తున్నాయట. దీంతో ఆ ఇద్దరి మధ్య ఇంతలా చెడడానికి కారణమేంటని ఆరా తీస్తున్నారట కొందరు.